అమ్మా, ఇలా ఎప్పుడూ నవ్వుతూనే ఉండమ్మా. నువ్వు నవ్వితే ఈ ఇంట్లో సగం సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. మీరు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, అందుకే తీసుకొచ్చాను. ప్రేమతో మనసు మాత్రమే నిండుతుంది. కడుపు నిండాలంటే ఇదే తినాలి. మీ తల్లి కొడుకుల ఎమోషనల్ సీన్ అయిపోతే భోజనం చేయొచ్చు. వసు, నన్ను నమ్మి నా కోసం నిలబడ్డందుకు థ్యాంక్స్ వసు. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటత్తమ్మా? మిమ్మల్ని మొదటి రోజు చూసినప్పటి నుంచి మీరు కొత్త వారిలా నాకెప్పుడూ అనిపించలేదు. అనిపించేలా మీరు ఎప్పుడూ నాతో ప్రవర్తించలేదు. మనం ఇంతకు ముందే కలిసినట్టు చాలా దగ్గరగా అనిపించారు. నాకు ముందేం జరిగిందో గుర్తులేకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అమ్మ ప్రేమకి మీ ప్రేమకి నాకు తేడా ఎప్పుడూ కనబడలేదు. కాదు, మీరు కనబడనివ్వలేదు. ఇంకా మీ తరపున మాట్లాడమంటారా? నాకు అనిపించిందే చెప్పాను. ఇంత మంచి కుటుంబంలోకి రావడానికి మా అక్క చాలా అదృష్టం చేసుకుందత్తమ్మా. కాదు, వసుంధర మా జీవితాల్లోకి రావడం మేం చేసుకున్న అదృష్టం. మీకు కూడా కలిపే తీసుకొచ్చాను ధ్రువ సార్. అక్క ఇలాగే కదా పిలిచేది. నన్ను కూడా సార్ అని పిలవమంటారా? వద్దు, నన్నెవరైనా ధ్రువ సార్ అని పిలిస్తే అది వసుంధర మాత్రమే అవ్వాలి. నాకిప్పుడు ఆకలిగా లేదు, అమ్మకి పెట్టు. కూర్చో. నువ్వవేమీ పట్టించుకోకు వసు. వాడిప్పుడు చాలా బాధలో ఉన్నాడు. లేదత్తమ్మా, నేను బాధపడట్లేదు. ధ్రువ గురించి ఆలోచిస్తున్నాను. ఈరోజు జరిగిన గొడవలో ధ్రువలో ఒకటి అబ్జర్వ్ చేశాను. మనకి కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని గెలవడం పెద్ద విషయం కాదు. మన మాటల వల్ల మన వాళ్ళు నొచ్చుకోకుండా చూసుకోవడం అది చాలా కష్టం. ఈరోజు ఆయన అదే చేశారు. అమ్మని వదలలేదు, మేనత్తని చిన్న చూపు చూడలేదు. ఇద్దరికీ గౌరవం తగ్గకుండా మాట్లాడారు. అందుకేనేమో ఆయన మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది. అది కూడా వసుంధర వల్లే. కోడలి గొప్పతనం గురించి గొప్పలు చెప్పుకునే ఏ ఛాన్సు మీరు వదులుకోరు. అలాగే అక్కని తలుచుకునే ఏ ఛాన్స్ని మీ అబ్బాయి వదులుకోడు. అసలు మా అక్క మీద నాకు కుళ్ళొస్తుంది. కుళ్ళుకోకలే వసు, నువ్వు కూడా మీ అక్కలాగే బంగారం. అదిగో మళ్ళీ. సరే, నన్నేమనమంటావు నువ్వే చెప్పు. నువ్వు మీ అక్క కంటే గొప్ప దానివి వసు అని చెప్పండి. ఓ, ఏం చెప్పాలి? నువ్వు మీ అక్క కంటే గొప్ప దానివి వసు అని.